Good morning, student. This is Radhika from the Department of Physics in Sir C.R. Reddy College for Women, Eluru. Third BSc Physics, 6th semester, Physics Cluster Paper 3, that is Energy Storage Devices. Now we are discussing Unit 3. In previous PPT, some few topics are discussing regarding Unit 3. So in this PPT, the continuation topics are discussing. They are comparison and applications of capacitor and battery, and next supercapacitor. These two topics are discussing in this PPT. Now we are going to comparisons between capacitor and battery. So previous PPT లో what is capacitor and what is battery అనేది మనం చదివాం. సో కెపాసిటర్ గురించి బ్యాటరీ గురించి చదివినప్పుడు వాటికి ఉన్నటువంటి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ కూడా మనం డిస్కస్ చేయాలి. సో కంపారిజన్స్ అంటే సిమిలారిటీస్ వస్తాయి అండ్ డిఫరెన్సెస్ కూడా వస్తాయి. సో వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ సిమిలారిటీస్. సో సిమిలారిటీస్ ఏంటి, వారండింటి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీ ఏంటి అంటే ద మెయిన్ సిమిలారిటీ వచ్చి దే బోత్ డివైజెస్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్. సో అంటే ఇవి రెండు కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ డివైజెస్ అని ఎందుకు అంటున్నాము అంటే కెపాసిటర్ కానీ బ్యాటరీ కానీ రెండు కూడా ఆ రెండింటి నుంచి మనకి అప్టైన్ అయ్యే ఎనర్జీ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో కెపాసిటర్ అండ్ బ్యాటరీ బోత్ ఆర్ రిలీజింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇవి రెండు కూడా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. సో దట్ ఈస్ ద మెయిన్ సిమిలారిటీ బిట్వీన్ capacitor and battery. Now going to the difference between capacitor and battery. మరి ఏంటి డిఫరెన్సెస్ అంటే చూడండి అమ్మా, వన్ బై వన్. ద పొటెన్షియల్ ఎనర్జీ ఈ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ కేస్ ఆఫ్ కెపాసిటర్. సో కెపాసిటర్లో ఎనర్జీ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద స్టోర్ అయి ఉంటుంది. అంటే కెపాసిటర్ గురించి చదివాం కదా, టూ ప్లేట్స్ మధ్య ఛార్జెస్ అనేవి స్టోర్ అయి ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం. కాబట్టి ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద స్టోర్ అయి ఉంటుంది. మరి బ్యాటరీలో ఎలా స్టోర్ అయి ఉంటుంది ఎనర్జీ అంటే ద పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ విచ్ ఈజ్ లేటర్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. యాక్చువల్గా బ్యాటరీ గురించి చదివినప్పుడు ఏం చెప్పాం మనం, తీసుకున్న ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఎప్పుడైతే మనకు కావాల్సి వస్తుందో అప్పుడు అది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ద పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ అండ్ విచ్ ఈస్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ వెన్ వీ నీడ్ ఇట్. సో అది ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడు అది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుతుంది. దిస్ ఇస్ అబౌట్ బ్యాటరీ. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి కెపాసిటర్కి అనేది లో ఎనర్జీ డెన్సిటీ దెన్ కంపేర్ టు బ్యాటరీ. అంటే దీనికి ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది, యాక్సెప్షన్ ఆఫ్ ఎనర్జీ, కానీ బ్యాటరీతో పోలిస్తే దీనికి ఎనర్జీ కన్సంప్షన్ అనేది కొంచెం తక్కువ. ఎనర్జీ డెన్సిటీ అంటే ద ఎనర్జీ ఫర్ యూనిట్ మాస్. సో ఇట్ హ్యాస్ ఏ బెటర్ ఎనర్జీ డెన్సిటీ దెన్ కెపాసిటర్. సో కెపాసిటర్తో పోలిస్తే బ్యాటరీకి ఎక్కువ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. సో ఎనర్జీ డెన్సిటీ అనేది ఎక్కువ, మాస్ ఫర్ వాల్యూమ్ కదా డెన్సిటీ. సో అంటే ఒక యూనిట్ వాల్యూమ్ని ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఎన్క్లోజ్ చేసుకుంటుంది అని అర్థం. సో కెపాసిటర్కి ఉన్నటువంటి ఇంకొకటి ఏంటి డిఫరెన్స్ కెపాసిటర్కి బ్యాటరీకి అంటే ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఏసీ కాంపోనెంట్. సో కెపాసిటర్ని మనం డీసీ కాంపోనెంట్స్కి ఎప్పుడు వాడడం, విచ్ ఈస్ యూజ్ టు ఏసీ కాంపోనెంట్. మరి బ్యాటరీ అనేది ఎప్పుడు మనం ఏం చెప్తాం, విచ్ ఈస్ ఎ డీసీ కాంపోనెంట్ అని చెప్తాం. సో అంటే కెపాసిటర్ అనేది ఏసీ సర్క్యూట్లో వాడితే డీసీ అనేది బ్యాటరీ అనేది డీసీ కాంపోనెంట్ కింద వాడడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఫాస్ట్ వెన్ కంపేర్డ్ టు బ్యాటరీ. సో అంటే కెపాసిటర్ అనేది బ్యాటరీతో పోలిస్తే తొందరగా ఛార్జ్ అవుతుంది, తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. సో మరి దీనికి ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా బ్యాటరీకి ఎలా ఉంటుంది, స్లోగా ఉంటుంది. సో ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ రిలేటివ్లీ స్లో యాజ్ కంపేర్డ్ టు కెపాసిటర్. సో కెపాసిటర్తో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ అనేది కొంచెం స్లోగా రీఛార్జ్ అవ్వడం కానీ డిశ్చార్జ్ అవ్వడం కానీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి ద లైఫ్ సైకిల్ ఆఫ్ కెపాసిటర్ ఈజ్ 1 million hours అంట. సో లైఫ్ సైకిల్ అంటే ఇప్పుడు మనం ఒక సర్క్యూట్లో దీన్ని కనుక కనెక్ట్ చేస్తే అది ఎంతవరకు వర్క్ చేయగలదు అంటే 1 million hours, అంటే దాని కెపాసిటీ అంత ఉంటుంది. సో యాక్చువల్గా బ్యాటరీని కనుక మనం అలా పెడితే దాని లైఫ్ సైకిల్ ఆఫ్ బ్యాటరీ ఈజ్ 500 to or more 500, అంటే చాలా తక్కువ. వెన్ కంపేర్ టు కెపాసిటర్ బ్యాటరీ అనేది ఒక సర్క్యూట్లో వర్క్ అవడం చాలా తక్కువ అని అర్థం. సో వోల్టేజ్ ఆఫ్ కెపాసిటర్, సో కెపాసిటర్లో ఎన్క్లోజ్ అయి ఉన్న వోల్టేజ్ ఎంత అంటే 2.3 నుంచి 2.75 వరకు అవుతుంది. మరి అదే బ్యాటరీలో అయితే 3 నుంచి 3.7 వరకు అవుతుంది. సో వెన్ కంపేర్ టు కెపాసిటర్ బ్యాటరీ హ్యాస్ ఏ హయ్యర్ వోల్టేజ్.
సో నెక్స్ట్ డిఫరెన్స్ ఇట్ ఈస్ కాస్ట్ వెన్ కంపేర్డ్ టు బ్యాటరీ. సో బ్యాటరీతో పోలిస్తే కెపాసిటీని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది. సో దానికన్నా ఇది ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా బ్యాటరీ ఈజ్ ఏ చీప్ వెన్ కంపేర్డ్ టు కెపాసిటర్. సో ద నెక్స్ట్ వన్, ద స్పెసిఫిక్ పవర్ ఈస్ అప్ టు 10,000 వాట్ ఫర్ కేజీ. సో స్పెసిఫిక్ పవర్ అంటే ఒక యూనిట్ ఏరియాలో ఎంత అంటే ఒక యూనిట్ ఏరియాలో ఎంత పవర్ని అది కన్సూమ్ చేసి రిలీజ్ చేయగలుగుతుందంటే 10,000 వాట్ ఫర్ కేజీ. సో అదే బ్యాటరీకి వచ్చేసరికి 1,000 to 3,000. సో వెన్ కంపేర్డ్ టు కెపాసిటర్ బ్యాటరీ హ్యాస్ లెస్ స్పెసిఫిక్ పవర్. సో పవర్ అనేది రిలీజింగ్ పవర్ కన్సంప్షన్ కానీ చాలా తక్కువ వెన్ కంపేర్డ్ టు కెపాసిటర్. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి ద లైఫ్ సర్వీస్ ఆఫ్ కెపాసిటర్ ఈజ్ 10 to 15 years. సో లైఫ్ సర్వీస్ అంటే దాని యొక్క సర్వీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిటైరింగ్ ఎలా చెప్తాం 60 years, అలాగా ది కెపాసిటర్ కూడా దాని సర్వీసింగ్ ఎంత అంటే 10 to 15 years దాని సర్వీసింగ్ ఇస్తారు. ఆ తర్వాత వర్క్ అవడం అవ్వకపోవడం ఇంకా దాని మెటీరియల్ని బట్టి డిపెండ్ అవుతుంది. అలాగే బ్యాటరీ కూడా ఎంత ఉంది లైఫ్ సర్వీస్ అంటే 5 to 10 years ఉందంట. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి ద కెపాసిటర్ డ్రాస్ ఎనర్జీ ఫ్రమ్ ద సర్క్యూట్, స్టోర్స్ అండ్ దెన్ రిలీజ్ ద ఎనర్జీ. సో కెపాసిటర్ చేసేది ఏంటి అంటే మనం కెపాసిటర్ని సర్క్యూట్లో పెడితే ఆ సర్క్యూట్లో ఫ్లో అయిన ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని ముందది యాక్సెప్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ అది మనం ఎప్పుడు యూజ్ చేయాలనుకుంటే అప్పుడు అది రిలీజ్ చేస్తుంది. బట్ బ్యాటరీ అనేది ఏంటి, ఆ సర్క్యూట్కి ఎనర్జీని ప్రొవైడ్ చేసే డివైస్. సో కెపాసిటర్ అనేది ఏమో ఇన్ జనరల్గా సర్క్యూట్లో పెడితే అక్కడ ఫ్లో అయిన కరెంట్ని యాక్సెప్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అది రిలీజ్ చేస్తుంది. కానీ బ్యాటరీ అనేది విచ్ ప్రొవైడింగ్ ఎనర్జీ టు సర్క్యూట్. మరి ఆ సర్క్యూట్ రన్ అవ్వడానికి కొంత ఎనర్జీ కావాలి కదా, అది ఇచ్చే డివైజే బ్యాటరీ. సో బ్యాటరీ ఏమో సర్క్యూట్కి ఇస్తుంది, ఆ ఇచ్చిన ఎనర్జీని ఈ కెపాసిటర్ అబ్జార్బ్ చేసుకుని మళ్ళీ మనకి కావాల్సినప్పుడు రిలీజ్ చేస్తుంది. సో బ్యాటరీ అండ్ కెపాసిటర్. సో మరి కెపాసిటర్కి ఎగ్జాంపుల్స్ వచ్చి ఎలక్ట్రోలైటిక్ అండ్ సెరమిక్ టాంటాలియంతో కొన్ని టైప్ ఆఫ్ కెపాసిటర్స్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాం. మరి బ్యాటరీస్కి వచ్చి లెడ్ యాసిడ్, నికెల్, కాడ్మియం, లిథియం మనం చదివాం కదా, ఈ యూనిట్ సెకండ్ యూనిట్ అవన్నీ కూడా బ్యాటరీస్. సో దిస్ ఈజ్ అబౌట్ comparisons of capacitor and battery. Now going to applications of capacitor and battery. So what are the applications of capacitor? So first capacitor యొక్క applications కనుక మనం చూసుంటే these are used in electrical and electronic systems. So electrical and electronic systems అంటే మన ఇళ్లలో వాడేవి కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్లో కానివ్వండి, ఏవైతే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయో, సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా కెపాసిటర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎనర్జీ కన్జంప్షన్ కానీ పవర్ రిలీజింగ్ కానీ కెపాసిటర్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్యానే చూద్దాం అనుకోండి, ఫ్యాన్ స్టార్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి కదా వెన్ కంపేర్ టు స్విచ్. సో అక్కడ ఒక కెపాసిటర్ ఉంటే విచ్ ఈజ్ స్టార్టింగ్ మోడ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అన్నిటికీ అలాగే ఉపయోగపడుతుంది. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో కెపాసిటర్ అనేది మెయిన్ రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చి దీస్ ఆర్ యూజ్ ఇన్ హై అండ్ లో పాస్ ఫిల్టర్స్. సో లో పాస్ అండ్ హై పాస్ ఫిల్టర్స్లో కూడా మనకి ఏమవుతుందంటే ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేయడానికి ఈ కెపాసిటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫిల్టర్స్లో కూడా హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ ఇలా పాస్ ఆన్ అవ్వడానికి కూడా ఈ కెపాసిటర్స్ అనేవి ఉపయోగపడతాయి. సో మోటార్ స్టార్టర్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో చూడండి, మోటార్ స్టార్టర్స్ అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా థర్డ్ ఫేజ్ వస్తే మోటార్ తిరుగుతుంది, కానీ ఆ ఫేజ్ నుంచి వచ్చే కరెంట్తో మాత్రం సరిపోదు. సో అది స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ కావాలి, దట్ విల్ బి ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ కెపాసిటర్. సో ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ స్టార్ట్ అవ్వాలి అంటే దానికి ఎక్కువ ఎనర్జీ కావాలి, ఒకేసారి బల్క్ తీసుకోవాలి. సో అలాంటప్పుడు మనకి ఇలాంటి కెపాసిటర్ అనేది ఉపయోగపడుతుంది. సిగ్నల్ ప్రాసెసింగ్ దగ్గర కూడా అంతే, అవి బల్బ్ వెలగడానికి కావాలి. సో యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్, ర్యామ్ అండ్ కీబోర్డ్లో కానీ ర్యామ్లో కానీ ఎనర్జీని క్యాప్చర్ అంటే స్టోర్ చేసుకుని ఉంచుకోవడం కోసం మనకి ఇక్కడ కెపాసిటర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎలక్ట్రానిక్ ఫ్లాషెస్ ఫర్ కెమెరాస్. సో కెమెరాస్లో కూడా ఫ్లాష్ అయ్యింది అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఒక్కసారి బల్క్గా రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అవ్వాలి అంటే మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉన్న డివైస్ ఏంటి, స్పెసిఫిక్ పవర్ కెపాసిటర్ కాబట్టి కెపాసిటర్ని వాడతాం. సో రేడియోస్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ గూడ్సే, వాటన్నిటిలో కూడా కెపాసిటర్ వాడాలి. అండ్ విచ్ ఇస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ బఫర్. బఫర్ అంటే
చాలా ఎక్కువ అమౌంట్ చాలా తొందరగా రియాక్ట్ అవ్వడం. సో, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ హై ఎనర్జీ అని అర్థం. సో, అలాంటి చోట్ల అంటే విచ్ ఈస్ యాక్ట్స్ యాస్ ఎ బఫర్. యాక్చువల్‌గా కెమిస్ట్రీలో అంటాం బఫర్ సొల్యూషన్ అని. అంటే తొందరగా రియాక్ట్ అయ్యి తొందరగా రియాక్షన్ చేసేస్తుంది. సో, అలాగా కెపాసిటర్ కూడా చాలా క్విక్‌గా అన్నీ జరుపుతుంది. సో, కెపాసిటర్ అనేది ఒక బఫర్‌గా యాక్ట్ చేస్తుంది అని చెప్తున్నాను. దీస్ ఆర్ ద అప్లికేషన్స్. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. సో, దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఫర్ కెపాసిటర్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్స్ ఫర్ బ్యాటరీ. సో, బ్యాటరీస్ ఇన్ జనరల్‌గా మనం ఎక్కువ చూసిన చోట చెప్తున్నాం. అలారం సిస్టమ్స్ కానీ, క్లాక్స్ కానీ, డిజిటల్ డివైజెస్ కానీ, టాయ్స్ కానీ, మెడికల్ డివైజెస్‌లో కానీ, ఫ్లాష్ లైట్స్, కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, మొబైల్స్, సబ్‌మెరైన్స్, యూపీఎస్ ఎక్కువ మనం ఇన్ జనరల్‌గా చూసే డివైజెస్ అన్నిటిలో కూడా బ్యాటరీస్ అనేవి వర్క్ అవుతాయి. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ కెపాసిటర్స్ అండ్ now coming to next topic, super capacitor. So we are all know the definition of capacitor. So capacitors తెలుసు మనకి. ఇప్పుడు ఆ కెపాసిటర్ నుంచి కొంచెం అడ్వాన్స్ చదివేదే సూపర్ కెపాసిటర్. సో కెపాసిటర్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ స్టోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనుకున్నాం. సో అలాంటి కెపాసిటర్ నుంచి చదివాము. ఇప్పుడు మనం సూపర్ కెపాసిటర్ గురించి చదువుతున్నాం. సూపర్ కెపాసిటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఇది ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ ఏ హై కెపాసిటీ కెపాసిటర్ విత్ కెపాసిటెన్స్ వాల్యూ 1000 టైమ్స్ గ్రేటర్ దాన్ ది అదర్ కెపాసిటర్. అంటే ఇన్ జనరల్గా ఉన్నటువంటి కెపాసిటర్స్ కన్నా కూడా వీటికి కెపాసిటీ వాల్యూ అనేది 1000 టైమ్ గ్రేటర్గా ఉంటుంది. అంటే ఒక కెపాసిటర్ ఈక్వల్ 1000 కెపాసిటర్స్ ఈక్వల్ టు ఒక సూపర్ కెపాసిటర్ అనమాట. సో 1000 టైమ్స్ వాటి యొక్క కెపాసిటీ వాల్యూస్ని ఎక్కువ కలిగి ఉంటాయి ఈ సూపర్ కెపాసిటర్స్. ఈ సూపర్ కెపాసిటర్స్ని ఏమని పిలవచ్చు? వాటికి ఉన్న ఇంకా రిమైనింగ్ పేర్లు ఏంటి అంటే ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ కెపాసిటర్, అల్ట్రా కెపాసిటర్ అండ్ సూడో కెపాసిటర్. దీస్ ఆర్ ద ఆల్టర్నేటింగ్ నేమ్స్ ఫర్ సూపర్ కెపాసిటర్. సో ఈ సూపర్ కెపాసిటర్ గురించి చదివే ముందు అసలు ఆర్డినరీ కెపాసిటర్ అంటే మనం చిన్న బ్రీఫ్గా చూద్దాం. సో ఇన్ ఆర్డినరీ కెపాసిటర్ ద 2 ప్లేట్స్ ఆర్ సెపరేటెడ్ బై ఏ రిలేటివ్లీ థిక్ డైఎలక్ట్రిక్ మెటీరియల్. సో చూస్తే మీరు ఇక్కడ ఇది కెపాసిటర్ అనుకుంటే ఇవి రెండు కూడా 2 మెటాలిక్ ప్లేట్స్ ఆ రెండు కూడా మనకి కొంత డైఎలక్ట్రిక్ మీడియంతో సపరేట్ చేసి ఉంటుంది. వెన్ ఏ కెపాసిటర్ ఇస్ ఛార్జ్ ద పాజిటివ్ ఛార్జెస్ ఫార్మ్ వన్ ప్లేట్ అండ్ ద నెగటివ్ ఛార్జెస్ ఆన్ ద అదర్ ప్లేట్. మనం ఎప్పుడైతే కెపాసిటర్ని ఛార్జ్ చేస్తున్నామో చూడండి, దీన్ని బ్యాటరీ కనెక్ట్ చేసామో అప్పుడు దానికి ఏమవుతుంది, మనకి ఒక ప్లేట్కి ఏమో అన్ని పాజిటివ్స్ వస్తున్నాయి, ఇంకొక ప్లేట్కి అన్ని నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఎన్వలప్ అవుతాయి. ఇన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ ఇస్ ద కెపాసిటర్ అని చెప్పాం. సో చూడండి మీరు చూసేటువంటి కెపాసిటర్స్ ఇవి. సో 2 టర్మినల్ కాంపోనెంట్ అనమాట. సో ఇందులో మనం ఎప్పుడైతే దీన్ని ఛార్జ్ అప్ చేస్తామో అప్పుడు ఒక ప్లేట్ పాజిటివ్ కింద, ఇంకొక ప్లేట్ నెగిటివ్ కింద ఈ రెండింటి మధ్య ఛార్జ్ అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆర్డినరీ కెపాసిటర్స్. అదే ఇన్ కేస్ ఆఫ్ సూపర్ కెపాసిటర్స్కి వస్తే, ఇన్ సూపర్ కెపాసిటర్ దెర్ ఇస్ నో డైఎలక్ట్రిక్ మీడియం. మనకి ఇన్ బిట్వీన్ డైఎలక్ట్రిక్ మీడియం అనేది తీసుకోము. అలాగే అక్కడ 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ 2 ప్లేట్స్కి ఆ డైఎలక్ట్రిక్ మీడియంకి బదులుగా ఈ సూపర్ కెపాసిటర్లో 2 ఎలక్ట్రోడ్స్, ఆ ఎలక్ట్రోడ్స్ రెండు కూడా ఒక ఎలక్ట్రోలైట్లో ఇమర్జ్ చేసి ఉంటాయి. సో 2 ఎలక్ట్రోడ్స్ దే ఆర్ సపరేటెడ్ బై అండ్ ఎలక్ట్రోలైట్. అలాగే ఒక సపరేటర్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సూపర్ కెపాసిటర్. సో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రోడ్స్ నుంచి వచ్చేటువంటి అయాన్స్ని కలెక్ట్ చేసుకుని కలెక్టర్స్ ఉంటాయి, అలాగే ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది, ఆ ఎలక్ట్రోలైట్లో కూడా ఒక సపరేటర్ ఉంటుంది. ఇవన్నీ కూడా కలిస్తే ఒక సూపర్ కెపాసిటర్. సో ఇన్ జనరల్గా దాని పిక్చరైజేషన్ ఇలా ఉంటుంది సూపర్ కెపాసిటర్. సో 2 electrodes are soaked in electrolyte and separated by 2 layers of identical substance which are made up of carbon or paper or plastic. సో చూడండి ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రాన్స్ రెండు కూడా ఒక ఎలక్ట్రోలైట్లో సోక్ చేసి పడి ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రోలైట్ని రెండింటి మధ్య ఒక సపరేటర్ కింద 2 లేయర్స్ కింద 2 ఐడెంటికల్ లేయర్స్ కింద సపరేట్ చేసి ఉంటాయి. అవి రెండు కూడా కార్బన్ ఆర్ పేపర్ ఆర్ ప్లాస్టిక్ అన్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్లో చదివాం కదమ్మా, ఎప్పుడైతే ఎలక్ట్రోడ్స్కి కార్బన్ నానో ట్యూబ్స్ కింద మనం డిజైన్ చేస్తామో అక్కడ ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, సర్ఫేస్ ఏరియా పెరిగి. సో అందుకే ఇక్కడ సూపర్ కెపాసిటర్లో ఆ మెటీరియల్ అనేది కార్బన్తో మేడప్ అయి ఉంటుంది. అంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఎన్క్లోజ్ చేసుకుని ఛార్జ్ని ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో విచ్ అలౌ ఫర్ సపరేటింగ్ ద ఛార్జ్ వితౌట్ నీడ్ ఫర్ డైఎలక్ట్రిక్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ సపరేటర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే డైఎలక్ట్రిక్ మీడియం లేకుండానే ఛార్జెస్ని సపరేట్ చేసేలాగా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ 2 electroplates are made from metal coated surface
సబ్స్టెన్స్ సచ్ యాస్ పౌడరీ యాక్టివేటెడ్ చార్కోల్. అంటే ఇక్కడ చార్కోల్ అన్నా కూడా మనకి కోలే కదా! కోల్ అంటే నథింగ్ బట్ కార్బనే. సో 2 ఎలక్ట్రోడ్స్ కూడా ఎటువంటి కోటింగ్ అంటే చార్కోల్‌తో యాక్టివేట్ చేసిన అంటే కార్బన్ ఆటమ్స్‌తో కలిగి ఉన్నటువంటి ఒక పౌడరీ సర్ఫేస్‌తో కోట్ చేయబడి ఉంటుంది. అంటే మనకిక్కడ ఎలక్ట్రోడ్స్ అనేవి మేడ్ అప్ ఆఫ్ కార్బన్. సో కార్బన్‌కి వాలెన్సీ ఎక్కువ 4 బాండ్స్ ఉంటాయి కాబట్టి దే ఆర్ స్ట్రాంగ్ అండ్ సర్ఫేస్ ఏరియా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. విచ్ ఎఫెక్ట్‌లీ గివ్స్ దెమ్ ఏ లేయర్ సర్ఫేస్ ఏరియా ఫర్ స్టోరింగ్ మచ్ మోర్ చార్జ్. అవునా? ఇప్పుడు మనం కార్బన్ అక్కడ తీసుకోవడం వల్ల ఎలక్ట్రోడ్స్ కింద ఏమవుతుంది అంటే సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసి ఎక్కువ అమౌంట్ ఆఫ్ చార్జెస్‌ని దానిలో స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్లీ ద కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్ ఇంక్రీజెస్ యాస్ ద ఏరియా ప్లేట్స్ ఇంక్రీజెస్. సో మనం కెపాసిటర్‌లో అయితే 2 ప్లేట్స్ యొక్క ఏరియాని ఇంక్రీజ్ చేస్తే కెపాసిటెన్స్ పెరుగుతుంది. అలాగే డిస్టెన్స్ అనేది తగ్గిస్తే కూడా కెపాసిటెన్స్ పెరుగుతుంది. కానీ సూపర్ కెపాసిటర్‌లో ఏమవుతుంది అంట, కాంబినేషన్ ఆఫ్ ప్లేట్స్ మనం తీసుకున్నటువంటి 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా! వాటి యొక్క కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంట. విత్ ఎ బిగ్గర్ సర్ఫేస్ ఏరియా. ఎందుకనంటే ఆ కాంబినేషన్ వల్లే సర్ఫేస్ ఏరియా అనేది పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా చార్జెస్ ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ ప్లేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ లెస్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఆ ఎలక్ట్రోడ్స్ మధ్య డిస్టెన్స్‌ని మనం తగ్గించడం వల్ల కూడా సూపర్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్‌ని పెంచొచ్చు. బికాస్ ఆఫ్ వెరీ ఎఫెక్టివ్ డబుల్ లేయర్. ఎందుకని అంటే ఆ రెండిటి మధ్య డబుల్ లేయర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఎలా జరుగుతుందో చూడండి. సో ఎప్పుడైతే మనం ప్లేట్స్‌ని ఛార్జ్ అప్ చేస్తామో అప్పుడు ఆపోజిట్ ఛార్జెస్ ఫార్మ్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది సెపరేటర్. సో సెపరేటర్‌కి ఎయిదర్ సైడ్ ఫార్మ్ అవుతాయి. సో చూడండమ్మా డబుల్ లేయర్ కింద ఫార్మ్ అయిందా ఇక్కడ? ఇక్కడ ఏంటి ఇదొక ఎలక్ట్రోడ్, ఇదొక ఎలక్ట్రోడ్. కానీ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ లేయర్స్ కింద ఫార్మ్ అయ్యాయా? సో చూడండి చార్జెస్ అన్నీ కూడా ఇక్కడ నెగెటివ్స్ ఉన్నాయనుకోండి దాని సర్ఫేస్ దగ్గరికి ఏమొస్తాయి? పాజిటివ్స్ ఒస్తాయి. సో ఒకటే లేయర్ అనుకోండి ఒక్కలాగానే వస్తాయి. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఎన్నున్నాయి? 3 లేయర్స్ కింద డివైడ్ అయింది. సో డబుల్ లేయర్. ఇదొక లేయర్, ఇదొక లేయర్. ఇక్కడ మనకి చార్జెస్ అనేవి ఎక్కువ ఎన్వలప్ చేసుకోవడానికి కుదురుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్టిక్యులర్ స్పేస్ ఇచ్చాం. ఆ స్పేస్‌లో మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఇప్పుడు హాస్టల్స్‌లో బెడ్స్ ఉంటాయి చూడండి. ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఒక బెడ్డే వేసామనుకోండి. ఒక పర్సనే ఉంటాడు. దాని పైన ఇంకొక స్టేర్ వేసామనుకోండి ఇంకొకటి. అంటే ఇంకా మనం ఏం చేయొచ్చు? నంబర్ ఆఫ్ లేయర్స్‌ని పెంచుకుంటూ ఉంటే అక్కడ సర్ఫేస్ దగ్గర పాజిటివ్ దగ్గరికి నెగెటివ్స్ ఒస్తాయి. మళ్ళీ అప్పర్ సర్ఫేస్ దగ్గర పాజిటివ్‌కి మళ్ళీ నెగెటివ్స్ ఒస్తాయి. సో ఇక్కడ నెగెటివ్స్ ఉన్నాయనుకోండి పాజిటివ్స్ వచ్చాయి. యాక్చువల్‌గా ఇది ఒకటే లేయర్ ఇలా ఉందనుకోండి ఇక్కడికి మాత్రమే పాజిటివ్స్ ఒస్తాయి. కానీ దీన్ని నేను డబుల్ లేయర్స్ కింద స్ప్లిట్ చేయడం వల్ల లేయర్‌కి చార్జెస్ అనేవి ఎక్కువ స్టోర్ అవ్వడం జరిగింది. సో అందుకే ఇక్కడ ఏమైంది? ఎయిదర్ సైడ్ ఆఫ్ ది సెపరేటర్ క్రియేటింగ్ వాట్స్ కాల్డ్ యాన్ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్. సో డబుల్ లేయర్ క్రియేట్ అయ్యి ఎక్కువ నంబర్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజెస్‌ని చేసుకోగలిగింది. దిస్ ఈస్ ద కాల్డ్ యాస్ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ కెపాసిటర్. సో చార్జ్ అయినప్పుడు ఏమైంది? లేయర్స్ కింద సెపరేట్ అయినప్పుడు 2 డబుల్ లేయర్ కింద ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ దగ్గరికి పాజిటివ్ ఎలక్ట్రాన్స్ వచ్చి అప్పుడు మనకి చార్జెస్ అనేవి ఎక్కువ స్టోర్ అవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిందో అప్పుడు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ర్యాండమ్‌గా. ఇక్కడ చూడండి. నో అయాన్స్. సో ఎప్పుడైతే లోడ్‌కి కనెక్ట్ చేసామో అప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ ఫ్లో అయిపోతాయి కాబట్టి మనకిక్కడ ఏముండదు. అప్పుడు మనకి అక్కడ ఉన్న అయాన్స్ అనేవి ర్యాండమ్‌గా ఉంటాయి. అదే ఎప్పుడైతే చార్జ్ చేస్తామో అప్పుడు లేయర్స్ కింద సెపరేట్ అయిపోయి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. చార్జెస్‌ని ఎన్వలప్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ద ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ సూపర్ కెపాసిటర్. సో ఇది క్లియర్‌గా అర్థమైనట్టేగమ్మా? ఒక లేయర్ ఇప్పుడు మనం ఒక స్థలంలో ఉంటే ఒక స్టేరే యేసుకుంటే నలుగురమే ఉంచొచ్చు. దాని మీద ఇంకొక స్టేర్ యేసుకుంటే 8 మంది. అలా ఏంటి ఇక్కడ నంబర్ ఆఫ్ లేయర్స్ కింద స్ప్లిట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ నంబర్ ఆఫ్ యానియాన్స్ గాని, క్యాటయాన్స్‌ని కానీ అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. సో అంటే కెపాసిటీ ఆఫ్ చార్జెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. డిశ్చార్జ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా అవన్నీ కూడా బయటకొస్తాయి కాబట్టి ఓన్లీ అయాన్స్ అనేవి ర్యాండమ్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటది. సో సూపర్ కెపాసిటర్‌లో దిస్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్ట్ టు స్టోర్ ద చార్జెస్. నెక్స్ట్ చూడండి మీకు కెపాసిటర్ అంటే 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. 2 ప్లేట్స్ ఉంటాయి. చార్జెస్ అనేవి ఇలా అవుతాయి. దీనిలో డైఎలక్ట్రిక్ మీడియం ఉంటుంది. అదే సూపర్ కెపాసిటర్‌లో ఎలక్ట్రోలైట్‌లో కూడా చార్జెస్ అనేవి ఎన్వలప్ అయి ఉంటాయి. ఇది బ్యాటరీ. బ్యాటరీలో 2 ఉంటాయి కదా! యానోడ్, కాథోడ్ దాని మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది. యాక్చువల్‌గా కెపాసిటర్‌కే ఎక్కువ చార్జ్ అండ్ డిశ్చార్జింగ్ అయ్యే కేపబిలిటీ ఉంటుంది. త్వరగా అల్ట్రా ఫాస్ట్‌గా. కొంచెం ఫాస్ట్‌గా సూపర్ కెపాసిటర్. అలాగే బ్యాటరీకి చాలా తక్కువ ఉంటుంది. కానీ బ్యాటరీకి ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటే మోడరేటర్‌గా ఎనర్జీ అవుట్‌పుట్ ఇచ్చేది సూపర్ కెపాసిటర్. సో, సూపర్ కెపాసిటర్ ఎందుకు ఉపయోగపడుతుంది కెపాసిటర్ బ్యాటరీతో పోలిస్తే?
హై ఎనర్జీ రిలీజ్, హై పవర్ డెన్సిటీని ప్రొడ్యూస్ చేయగలదు వెన్ కంపేర్డ్ టు కెపాసిటర్ అండ్ బ్యాటరీ. సో ఇప్పుడు మనకి ఇలాంటి సూపర్ కెపాసిటెన్స్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేయాలి కెపాసిటర్కి అంటే 3 స్టోరేజ్ ప్రిన్సిపల్స్లో చెప్పొచ్చు. ఏంటి అవి అంటే, ఫస్ట్ వన్ డబల్ లేయర్ కెపాసిటర్. సో డబల్ లేయర్ కెపాసిటర్ అంటే చూడండి అమ్మా, 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఒక ఎలక్ట్రోలైట్ విచ్ ఇస్ సోక్డ్ ఆన్ ఏ సపరేటర్ ఇస్ సోక్డ్ ఆన్ ఏ ఎలక్ట్రోలైట్. సో ఇలా ఉన్నప్పుడు ఏమైనా ఛార్జెస్ చూడండి, ఇది ఎలక్ట్రోడ్, ఇది ఎలక్ట్రోలైట్. సో ఛార్జెస్ అన్నీ కూడా ఇన్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అయినాయి లేదా, ఎలక్ట్రోడ్కిను ఎలక్ట్రోలైట్కి మధ్యలో ఇంటర్ఫేస్ అయినాయి. సో ఎలక్ట్రోస్టాటిక్ స్టోరేజ్ అంటున్నాం. ఎలక్ట్రోస్టాటిక్ అంటే రెస్ట్లో ఉంటాయి ఛార్జెస్ అనేవి, సో ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి డబల్ లేయర్ కెపాసిటర్లో ఎలక్ట్రోస్టాటిక్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. అంటే ఛార్జెస్ విల్ బీ ఇన్ రెస్ట్ విచ్ ఈజ్ అచీవ్డ్ by separation of charge in a double layer at the interface between the surface and electrode on electrolyte, surface of electrode and electrolyte. సో ఈ రెండింటి మధ్య ఇంటర్ఫేసింగ్ వల్ల ఇది ఒక ఎలక్ట్రోడ్ దగ్గర, లోపల ఎలక్ట్రోలైట్ దగ్గర, ఈ రెండు కూడా ఇంటర్ఫేస్ అయినాయి కదా. ఇలా ఇంటర్ఫేస్ అయ్యి ఛార్జెస్ అనేవి స్టోర్ చేసి ఉంటాయి. సో రెస్ట్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ స్టోరేజ్ అనేది జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ డబల్ లేయర్ అంటున్నాము అంటే ఇక్కడ ఎలక్ట్రోడు ఎలక్ట్రోలైట్కి రెండిటికి ఛార్జెస్ అనేవి ఇంటర్ఫేస్గా స్టోర్ అయి ఉంటాయి, ఇక్కడ కానీ ఇక్కడ కానీ. సో మరి సపరేషన్ ఆఫ్ ఛార్జ్ డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది డబల్ లేయర్ అంటే, చాలా తక్కువ యాంగ్స్ట్రామ్ డిస్టెన్స్లో అవి స్టోర్ అయి ఉంటాయి. సో 1 యాంగ్స్ట్రామ్ అంటే ఎంత, 10⁻⁸ సెంటీమీటర్స్ కానీ -10 మీటర్స్లో కానీ, అంత చాలా స్మాలెస్ట్ డిస్టెన్స్లోనే ఆ ఛార్జెస్ అనేవి సపరేట్ అయ్యి జరగడం జరుగుతుంది. అండ్ స్టాటిక్ ఇన్ ఆరిజిన్, సో అవి ఖచ్చితంగా రెస్ట్లోనే ఉంటాయి. సో దిస్ టైప్ ఆఫ్ కెపాసిటర్స్ ఎలక్ట్రోడ్స్ అనేవి ఏ మెటీరియల్తో మేడప్ అయి ఉంటాయంటే కార్బన్. సో కార్బన్ అనేవి వెరీ స్ట్రాంగ్లీ బాండెడ్ అండ్ దే హ్యావ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా. సో లార్జ్ సర్ఫేస్ ఏరియా ఉంది అంటే దే అక్వైర్ మచ్ మోర్ ఛార్జెస్ అని అర్థం. సో డబల్ లేయర్ అనేసరికి ఏమవుతుంది అంటే, స్టాటిక్ రెస్ట్ పొజిషన్లో ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే ఎలక్ట్రోడ్కి ఎలక్ట్రోలైట్కి ఈ సర్ఫేస్ దగ్గర ఇంటర్ఫేస్ అయి ఉంటాయి, అది కూడా చాలా స్మాలెస్ట్ డిస్టెన్స్లో ఇంటర్ఫేస్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ డబల్ లేయర్ కెపాసిటర్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోకెమికల్ సూడో కెపాసిటర్ అంటున్నాం. సో ఎలక్ట్రోకెమికల్ అంటేనే ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగాలి. సో కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగాలి, అప్పుడు మనకి అక్కడ కెపాసిటర్లో ఎటువంటి కెమికల్ రియాక్షన్ జరుగుతున్నాయో చూద్దాం. సో ఇన్ విచ్ యూజ్ ద మెటల్ ఆక్సైడ్ ఆర్ కండక్టింగ్ పాలిమర్ ఎలక్ట్రోడ్స్. ఇక్కడ మనం తీసుకున్న ఎలక్ట్రోడ్స్ ఏమని చెప్తున్నారు అంటే, మెటల్ ఆక్సైడ్స్ కానీ కండక్టివిటీ కలిగినటువంటి పాలిమర్స్ని కానీ తీసుకుంటాం. ఎందుకని అంటే విత్ ఏ హై అమౌంట్ ఆఫ్ సూడో కెపాసిటెన్స్. ఆ సూడో కెపాసిటెన్స్ అనేది జరగాలి, ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జరగాలి అంటే వి నీడ్ ఏ మెటల్ ఆక్సైడ్ ఆర్ కండక్టింగ్ polymer. So it is achieved by periodic electron transfer with redox reaction. So ఇది చూడండి, periodic అంటే ఏంటి అంటే ఇక్కడ ఆక్సిడేషన్ ద్వారా కానీ రిడక్షన్ ద్వారా కానీ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే దాన్నే పారాడిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అంటున్నాం. మనకి ఇక్కడ ఎటువంటి రియాక్షన్ అంటున్నాం, రిడాక్స్ రియాక్షన్స్ ద్వారా అంటున్నాం. రిడాక్స్ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో ఈ 4 ఎలక్ట్రాన్స్ని కూడా ఏం చేసింది, గెయిన్ చేసుకుంది. సో గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడాక్స్ అయాన్స్ ద్వారా ఇక్కడ ఛార్జెస్ అనేవి ఎన్వలప్ చేయడం జరుగుతుంది. సో దాన్నే పారాడిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అంటున్నాం. అంటే బయట వైపు ఉన్న ఎలక్ట్రాన్స్ ఇది రిసీవ్ చేసుకుని ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీని. సో ఇది సూడో కెపాసిటెన్స్, అబ్జార్ప్షన్ ఆఫ్ అయాన్స్. సో నెక్స్ట్ ఇక్కడ రిడాక్స్ అంటే ఏం చూపించారు చూడండి అమ్మా. రిడాక్స్ సూడో కెపాసిటెన్స్ అంటే H+ అయాన్స్ ఎలక్ట్రోలైట్ అనేది అబ్జార్బ్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది ఇంకా కంపేర్ టు ప్రీవియస్ ఆర్ ఆఫ్టర్ కెపాసిటెన్స్. ఈ రెండు కెపాసిటెన్స్లతో పోలిస్తే సూడో కెపాసిటెన్స్లతో ఇక్కడ రిడాక్స్ సూడో కెపాసిటెన్స్లో మనకి ఎలక్ట్రోలైట్ అనేది అబ్జార్ప్షన్ ఆఫ్ అయాన్స్ అనేవి ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకే రిడాక్స్ రియాక్షన్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే సూడో కెపాసిటెన్స్ అనేది పెరుగుతుంది. Now coming to third type of capacitor, hybrid capacitor. So hybrid capacitor అంటేనే which is a combination అని చెప్పొచ్చు. ప్రీవియస్ చెప్పుకున్న ఎలక్ట్రోస్టాటిక్, ఇది
ఎలక్ట్రోకెమికల్. సో ఈ రెండిటి యొక్క కాంబినేషనే హైబ్రిడ్ కెపాసిటర్ అనొచ్చు. సో వన్ ఎగ్జిబిటింగ్ మోస్ట్లీ ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటెన్స్ అండ్ అదర్ మోస్ట్లీ ఎలక్ట్రోకెమికల్ కెపాసిటర్. ఏదైనా ఒకటి ఎలక్ట్రోస్టాటిక్ కానివ్వండి, ఇంకొకటి ఎలక్ట్రోకెమికల్. సో మనం తీసుకున్న 2 ఎలక్ట్రోడ్స్లో ఒకటి ఎలక్ట్రోస్టాటిక్, ఒకటి ఎలక్ట్రోకెమికల్, రెండు కూడా అయితే విచ్ ఈజ్ ఏ హైబ్రిడ్ కెపాసిటర్ అనొచ్చు. సచ్ యాజ్ లిథియం అయాన్ కెపాసిటర్ అని కూడా అనొచ్చు విత్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. మనం తీసుకున్న 2 ఎలక్ట్రోడ్స్కి కూడా 2 డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు చెప్పాం కదా, ఒకటి ఎలక్ట్రోస్టాటిక్, ఒకటి ఎలక్ట్రోకెమికల్. 2 డిఫరెంట్ తీసుకున్నాం అనుకోండి, విచ్ ఎగ్జిబిటింగ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. అలా ఉన్నటువంటి కెపాసిటర్ని హైబ్రిడ్ కెపాసిటర్ అంటున్నాం. సో చూడండి, ఇవి రెండులాగా ఛార్జెస్ని ఇలా ఎన్వలప్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ అబౌట్ హైబ్రిడ్ కెపాసిటర్. సో మరి ఇలాంటి కెపాసిటెన్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము సూపర్ కెపాసిటర్లో అంటే, దీస్ ఆర్ కంట్రిబ్యూట్ సపరేట్లీ టు టోటల్ కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్. సో ఇప్పుడు మనం తీసుకున్న 3 టైప్ ఆఫ్ కెపాసిటర్లని కంబైన్ చేసుకుంటే వచ్చేది సూపర్ కెపాసిటర్ అని చెప్పొచ్చు. సో మరి అలా ఎలా చెప్తాము అంటే, ద రేషియో ఆఫ్ దీస్ ఆర్ కెన్ వేరీ గ్రేట్లీ డిపెండింగ్ ఆన్ డిజైన్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. మనం వీటి యొక్క డిజైనింగ్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని బేస్ చేసుకుని చెప్పాలి. సో అది బేసింగ్ చేసుకుని చెప్పేటప్పుడు ద ఓవరాల్ కెపాసిటెన్స్ని ఎలా చెప్పొచ్చు అంటే, మనం తీసుకున్న 2 ఎలక్ట్రోడ్స్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు. ఒకటి C1, ఇంకొకటి C2 అయితే అప్పుడు అక్కడ ఉండే టోటల్ కెపాసిటెన్స్ C1 C2 బై C1 ప్లస్ C2. సో కెపాసిటెన్స్ ఆఫ్ వన్ ఎలక్ట్రోడ్ అండ్ కెపాసిటెన్స్ ఆఫ్ అనదర్ ఎలక్ట్రోడ్. సో ఎలక్ట్రోడ్స్ వాటి యొక్క కాంపోజిషన్ని బేస్ చేసుకునే సూపర్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ మనం చెప్తున్నాం అని ఫస్ట్లో పాయింట్ చెప్పాం. సో అందుకనే ఇక్కడ కెపాసిటెన్స్ 2 ఎలక్ట్రోడ్స్కి 2 డిఫరెంట్ తీసుకుంటే వాటిని బేస్ చేసుకుని టోటల్ కెపాసిటెన్స్ ఇలా ఉంటుంది అంటున్నాం. సో C total equals C1 C2 by C1 plus C2. సో the basic capacitors మనం నార్మల్ కెపాసిటర్లో చూస్తే అది స్టోర్ చేసుకునేది కానీ ఎలక్ట్రిసిటీని రిలీజ్ చేసుకునేది కానీ చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది వెన్ కంపేర్ టు సూపర్ కెపాసిటర్. సో ద బేసిక్ కెపాసిటర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ స్టోర్ ఓన్లీ మినిస్కల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బట్ ఇన్ కేస్ ఆఫ్ సూపర్ కెపాసిటర్ స్టోర్ ఆఫ్ ఎ ఛార్జ్ ఆఫ్ 1000 millions. సో సూపర్ కెపాసిటర్ అనేది కెపాసిటర్స్తో పోలిస్తే ఎక్కువ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఎనర్జీని అది స్టోర్ చేసుకోగలదు. సో సూపర్ కెపాసిటర్ కెన్ స్టోర్ అండ్ రిలీజ్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ మచ్ మోర్ క్విక్లీ దెన్ బ్యాటరీ అండ్ కెపాసిటర్. సో కెపాసిటర్తో పోలిస్తే ఇది ఛార్జ్ చేసుకోవడం, రీఛార్జ్ చేసుకోవడం కూడా చాలా క్విక్గా జరుగుతాయి. సో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి. కెపాసిటర్స్కు బ్యాటరీస్ కన్నా కూడా ఇవి చాలా అడ్వాన్స్డ్ అని అర్థం. బ్యాటరీస్ హ్యావ్ హై ఎనర్జీ డెన్సిటీ బట్ సూపర్ కెపాసిటర్ హ్యావ్ హై పవర్ డెన్సిటీ. బ్యాటరీస్కి ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటే ఈ సూపర్ కెపాసిటర్కి పవర్ డెన్సిటీ, అంటే ఎక్కడైతే మనకి పవర్ ఇన్స్టెంట్గా కావాలి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలో అక్కడ సూపర్ కెపాసిటర్ని వాడడం జరుగుతుంది. నో ద అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కెపాసిటర్. సో ఇప్పుడే చెప్పాం కదా, సూపర్ కెపాసిటర్కి ఏమి ఎక్కువ, పవర్ డెన్సిటీ ఎక్కువ. కాబట్టి ఎక్కడైతే మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవ్వాలో ఎట్ ఎ టైము అక్కడ సూపర్ కెపాసిటర్ని కనుక యూజ్ చేస్తే ఇట్ విల్ బి యూజ్. సో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ఇన్ విచ్ లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ మనకి ఎక్కడైతే ఎక్కువ కాలం రావాలో అలాగే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవ్వాలో ఎలక్ట్రిక్ వెహికల్స్లో అలాంటి చోట్ల వాడడం జరుగుతుంది. విండ్ టర్బైన్. సో ఆ విండ్ టర్బైన్ రన్ అవ్వడానికి కూడా ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి, ఎక్కువ. సో దానికి కూడా ఒక సూపర్ కెపాసిటర్ని వాడతాం. ఎలక్ట్రికల్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఫ్లై వీల్స్ ఇన్ మిషన్స్. సో ఫ్లై వీల్ అన్నా కూడా ఏమవ్వాలి, రొటేట్ అవ్వాలి కదా. అది రొటేట్ అవ్వడానికి కూడా చాలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫస్ట్ గెయిన్ చేసుకుంటుంది. అలా గెయిన్ చేసుకోవడానికి ఫస్ట్ స్టార్టర్ కింద ఇచ్చేది సూపర్ కెపాసిటర్ని వాడొచ్చు. సో పవర్ రిజర్వాయర్స్ కూడా, ఇవన్నీ కూడా అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేసుకునేదాన్నే కదా రిజర్వాయర్ అంట. సో సూపర్ కెపాసిటర్ ఎనర్జీని ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి విచ్ ఇస్ ఏ పవర్ రిజర్వాయర్ అని కూడా అనొచ్చు. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కెపాసిటర్. సో